వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. విచ్ ప్లేయర్ హ్యాస్ ఓన్ ద 2021 డెన్మార్క్ ఓపెన్ మెన్స్ సింగిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్? సో ఇటీవల డెన్మార్క్ కేంద్రంగా ఏదైతే 2021 ఓపెన్ మెన్స్ సింగిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగిందో, సో దాంట్లో ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు అని అడుగుతున్నారు. సో డెన్మార్క్లో జరిగిన ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఓపెన్ మెన్స్ సింగిల్ విభాగానికి గాను టైటిల్ విజేతగా నిలిచింది అదే కంట్రీకి సంబంధించిన విక్టర్ యాక్సెల్సన్. సో విక్టర్ యాక్సెల్సన్ మనకి టైటిల్ విజేతగా నిలవడం జరిగింది మెన్స్ సింగిల్కి సంబంధించి. విమెన్ సింగిల్ని ఎకానే ఫ్రమ్ ద జపాన్ ఏరియా ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్ గెలుచుకోవడం జరిగింది. డెన్మార్క్ యొక్క క్యాపిటల్ కోపెన్హేగన్గా ఉంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which Indian film has been named as the official entry from the India for the Oscars 2022? ఆస్కార్ 2022కి గాను సో ఇండియా ఫిలిం ఇండస్ట్రీ నుంచి లేదా ఇండియన్ ఫిలిం నుంచి ఏది అఫీషియల్ ఎంట్రీ తీసుకుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి కూజంగల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. తమిళ్కి చెందిన కూజంగల్ అనే మూవీ అఫీషియల్ ఎంట్రీ తీసుకుంది ఆస్కార్స్ 2022కి గాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా మనకి ఇక్కడ తెలియాల్సింది 2021లో కూడా ఇండియన్ ఫిలిం ఒకటి ఎంట్రీ అయ్యింది ఆస్కార్స్లో. దాని పేరు ద వైట్ టైగర్. అంతకు ముందర జల్లికట్టు నేమ్ కూడా మనకి వినిపించింది. దాని తర్వాత వైట్ టైగర్ నేరుగా ఎంట్రీ తీసుకుంది ఆస్కార్స్లో 2021కి గాను. అండ్ 2022కి గాను తమిళ్ మూవీ అయిన కొజంగల్ ఈ ప్లేస్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్లో మనకి ఈ అవార్డ్స్ అనేవి జరగనున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫస్ట్లో 1957లో ఇండియా ఫస్ట్ మూవీ ఎంటర్ అయిందంట. దాని పేరు మదర్ ఇండియా అని చెప్పేసి. సో దాని తర్వాత 2021లో వైట్ టైగర్, 2022కి సంబంధించి కోసంగల్ అనే మూవీ ఎంట్రీ తీసుకున్నాయి. బాను అతియా భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ ఆస్కార్ అవార్డు గ్రహీతగా ఉన్నారు. గాంధీ మూవీకి గాను ఈమెకు ఈ అవార్డు దక్కడం జరిగింది. ఏఆర్ రెహమాన్కి కూడా అవార్డు దక్కడం జరిగింది. వీళ్ళతో పాటు అషీఫ్ కపాడియా గారు కూడా అవార్డుని అందుకున్నారు. Name the mobile app launched by the Election Commission of India for digital mapping of all polling stations. So name the mobile app launched by the Election Commission of India for digital mapping of all stations అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి గరుడా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోసం కానీ అది నిర్వహించే ప్రదేశాల కోసం కానీ ఏదైనా డెవలప్ చేస్తూ ఉండొచ్చు. సో ఆ డెవలప్లో భాగంగానే డిజిటల్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ పోలింగ్ స్టేషన్స్. సో దానికి గరుడ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పోలింగ్ బూత్ ఆఫీసర్స్ ఈ వర్క్ నంతా నిర్వహించనున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ గురించి తెలుసుకోవాలంటే 15th పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషన్ మెన్షన్ చేయబడింది. 324 ఆర్టికల్ నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతాయి రాజ్యాంగంలో. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద సుకుమార్ సేన్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనకి సుశీల్ చంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారత ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. అండ్ విఎస్ రమాదేవి ఈజ్ ద ఓన్లీ విమెన్ అండ్ హూ యాక్టెడ్ యాజ్ అ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఇవి మనం ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పుకోదగ్గ విషయాలు. ద ఆంథాలజీ రైటింగ్ ఫర్ మై లైఫ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై విచ్ ఆథర్? యాక్చువల్గా బుక్ పేరు వచ్చేటప్పటికి రైటింగ్ ఫర్ మై లైఫ్ అండి. సో దీన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. చేతన్ భగిత్, సల్మాన్ రష్దే, సుధామూర్తి, రస్కిన్ బాండ్. ఆన్సర్ వచ్చేటప్పటికి రస్కిన్ బాండ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రస్కిన్ బాండ్ గారు దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలాంటి ఫేస్తో కూడిన బుక్ని పబ్లిష్ చేశారంట, రైటింగ్ ఫర్ మై లైఫ్. దాని ద్వారా ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. ద రూమ్ ఆన్ ద రూఫ్ అనేది ఈయన ఫస్ట్ బుక్. రస్కిన్ బాండ్ గారి యొక్క ఫస్ట్ బుక్ ద రూమ్ ఆన్ ద రూఫ్ అనేది ఆయన యొక్క ఫస్ట్ బుక్గా ఉంది రస్కిన్ బాండ్ గారిది. ప్రజెంట్ అయితే రైటింగ్ ఫర్ మై లైఫ్. రోడ్స్ టు న్యూ ఢిల్లీ కానీ ఇలాంటివి, హోప్ ఆన్ కానీ, రోడ్స్ టు న్యూ ఢిల్లీ కానీ, రైటింగ్ ఫర్ మై లైఫ్ కానీ రస్కిన్ బాండ్ గారు రాసిన 2021 బుక్స్ ఇవి. చేతన్ భగత్ గారిది 400 డేస్ అనేది 2021లో రిలీజ్ అయిన బుక్. సుధామూర్తి గారిది వచ్చేటప్పటికి మనకి గోపి డైరీస్ ఈజ్ ఆల్సో రీసెంట్లీ రిలీజ్డ్ బుక్ బై ద సుధామూర్తి గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. What is the name given to the new satellite launched by China to test and verify space debris mitigation technology? సో క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్గా లేదా కొత్తగా చైనా ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది స్పేస్ డెబ్రిస్ యొక్క నివారణ చర్యల కోసం. అది ఏ శాటిలైట్ అని అడుగుతున్నారు. హోతియాన్, యాన్వాంగ్, తయాన్జున్, షీజియాన్.
సో ఆన్సర్ వచ్చేటప్పటికి షీజియాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. షీజియాన్ 21 అనే శాటిలైట్ ని చైనా లాంచ్ చేసింది. అది కూడా ఎందుకు అంటే మనకి స్పేస్ డెబ్రిస్ మిటిగేషన్ కోసం స్టార్ట్ చేసింది. స్పేస్ డిబ్రిస్ అంటే స్పేస్లో మన స్పేస్ శాటిలైట్స్ కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు అది వదిలేసిన మిషన్కి సంబంధించిన చిన్న చిన్న పీసెస్ కావచ్చు, డెబ్రిస్ కావచ్చు, వాటిని స్పేస్ డెబ్రిస్గా పిలుస్తారు. 2021 అధికారుల లెక్కల ప్రకారం దాదాపుగా 23,000 పీసెస్ అనేవి స్పేస్ డెబ్రిస్ అనేవి ఉన్నాయంట. సో వీటి యొక్క నివారణ చర్యల కోసం అని చెప్పేసి, వీటిని తగ్గించడానికి అని చెప్పేసి షీజియాన్ 21 అనే శాటిలైట్ ని సో డేటా కోసం కావచ్చు, పర్టికులర్గా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కోసం కావచ్చు, చైనా రీసెంట్గా రిలీజ్ చేసింది. అలాగే చైనాకి సంబంధించి టియాన్ గాంగ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు, స్పేస్ స్టేషన్కి సంబంధించి. టియాన్వెన్ 1 మార్స్కి సంబంధించింది. జీక్వియాన్ అనేది కూడా చైనాకి సంబంధించిందే. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తైయువాన్ అనేది ఒకటి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ 2021? రీసెంట్గా టెక్సాస్లో జరిగిన యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ 2021 టైటిల్ విజేతగా ఎవరు నిలిచారని అడిగారు. మ్యాక్స్ వెర్స్టెపెన్. 2021లో ఆయనకి ఇది 8th టైటిల్ అంట. యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచారు. సెర్గి పెరాస్ 3rd విజేతగా నిలిచారు. లూయిస్ హ్యామిల్టన్ 2nd విజేతగా నిలవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. For better safety and security of a woman, she unit of which of the following started new initiative called Saath Saath Ab Aur Bhi Paas? సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్ అనే దాన్ని షీ యూనిట్ స్టార్ట్ చేసిందంట. సో షీ యూనిట్ ఆబ్వియస్లీ హైదరాబాద్ పోలీస్కి సంబంధించిన విభాగం. సో విమెన్ సెక్యూరిటీ కోసం ఇలాంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ఏపీ పోలీస్ దిశాని, కర్ణాటక వాళ్ళు పింక్ ప్రొటెక్షన్ ఎలా స్టార్ట్ చేశారో, హైదరాబాద్ పోలీస్ విమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్ కలిసి సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విత్ విచ్ కంట్రీ హ్యాస్ ఇండియా బిగన్ ద ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీస్ జాయింట్ ఎక్సర్సైజ్ నేమ్డ్ కొంకన్ శక్తి 2021? కొంకన్ శక్తి 2021 అనే జాయింట్ ఎక్సర్సైజ్ ని ఇండియా ఎవరితో కలిసి స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. యూకే. సో మనకి కొంకన్ శక్తి కొంకన్ తీరంగా ముంబైలో యూకే అండ్ యాజ్ వెల్ ఎస్ ఇండియాకి మధ్య త్రివిధ దళాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి మధ్య జరగనున్నాయి. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. అదే కాకుండా అజయ్ వారియర్ అని చెప్పేసి ఉంది. సో అజయ్ వారియర్ అనే యుద్ధ విన్యాసం కూడా యూకేకి ఇండియాకి మధ్యలో ఈ సంవత్సరం జరిగింది. అది కూడా ఉత్తరాఖండ్ లో జరిగింది. అండ్ ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, ఇండియాకి మధ్య ఈ క్వాడ్ కంట్రీస్ కి మధ్య మల్బార్ యుద్ధ విన్యాసం అనేది ఈ సంవత్సరం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ ద fight against climate change as a national security priority and pledged to the facility to investments in green energy? ఏ కంట్రీ రీసెంట్ గా క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పులు జాతీయ భద్రతకి సంబంధించినట్టుగా ప్రకటించింది. అండ్ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల్ని చేయడానికి కూడా ఇది ఒక మార్గాన్ని ప్రతిపాదిస్తుంది త్వరలో అని చెప్పడం జరిగింది. ఇలాంటివి ఏ కంట్రీ ప్రకటించింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క నూతన ప్రధాని అయిన నాఫ్టైల్ బెనెట్ సో రీసెంట్ గా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇక మీదట ఏవైతే పెట్టుబడులు ఉంటాయో అవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఉండబోతాయని కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఫర్ ద 67th నేషనల్ ఫిలిం అవార్డ్? సో 67వ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా దాదా సాహెబ్ పాల్కే అవార్డుని ఎవరు తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి రజనీకాంత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రజనీకాంత్ గారికి 67వ జాతీయ చలనచిత్ర సందర్భంగా దాదా సాహెబ్ పాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. దీంట్లో బెస్ట్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ గారికి రావడం జరిగింది. కంగనా రనౌత్ బెస్ట్ యాక్ట్రెస్ మణికర్ణిక మూవీ ఒకటి, పంగా మూవీకి గాను ఈమెకి ఈ అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్టర్ తమిళ ఇండస్ట్రీకి సంబంధించి ధనుష్ గారికి రావడం జరిగింది అసుర్ మూవీకి గాను. మనోజ్ బాజ్పేయి గారికి హిందీ ఇండస్ట్రీలో రావడం జరిగింది అండ్ దట్టు భోస్లే అనే మూవీకి గాను. అలాగే మరక్కా అనే మూవీ మలయాళం మూవీ ఉంది, ఇది బెస్ట్ ఫిలిం కింద అవార్డుని తీసుకోవడం జరిగింది. సో ఇలా పలు విభాగాల్లో 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో రజనీకాంత్ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇచ్చారు. 2019లో ప్రకటించడం జరిగింది, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 2018లో దాదా సాహెబ్ పాల్కే అవార్డుని అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం.
Name the organization which was recently elected the President of the World Association of Investment Promotion Agency for 2021-23. So name the organization which was recently elected the President of the World Association of Investment Promotion Agency 2021-23 అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్ ఇండియా అనేది ఇండియా తరపున ఇన్వెస్ట్ ప్రమోషన్ ఏజెన్సీస్ లో ప్రెసిడెంట్ గా ఎంపికైంది. వైస్ ప్రెసిడెంట్ గానేమో స్విట్జర్లాండ్, ఈజిప్ట్ కంపెనీస్ ఎంపిక కావడం జరిగింది. 9 రీజనల్ డైరెక్టర్స్ గా 9 డిఫరెంట్ కంపెనీస్, అజర్బైజాన్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కంట్రీస్ అన్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెకండ్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ టు బి డిజాల్వ్డ్ ఇన్ 2021 బై ద రైల్వే బోర్డ్? 2021లో రైల్వే బోర్డు రద్దు చేయనున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెండవ సంస్థ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోఆపరేషన్. ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అనే దాన్ని డిజాల్వ్ చేసేందుకు సో రైల్వే మంత్రిత్వ శాఖ సన్నద్ధాలు చేస్తుంది, ప్రపోజల్స్ ని నిర్వహించింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ద సెకండ్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ టు బి డిజాల్వ్డ్ ఇన్ 2021 బై ద రైల్వే బోర్డ్, దట్ ఈస్ ద ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోఆపరేషన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద రెసిపియెంట్ ఆఫ్ 2021 పీస్ ప్రైజ్ ఫర్ ద జర్మన్ బుక్ ట్రేడ్? సో జర్మన్ బుక్ ట్రేడ్ ఇటీవల 2021 పీస్ ప్రైజ్ ని ఎవరికి ఇచ్చింది అని అడుగుతున్నారు. అమర్త్య సేన, లేకపోతే జాన్ అస్మన్నా, లేకపోతే సిస్సీ డాగరిమ్గా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెబస్టియా సల్గాడో. సో సిస్టీ డాగరిమ్గా ఎవరైతే ఉన్నారో సిస్టీ డాగరిమ్గా గారికి జింబాబ్వే రచయిత ఈమె. సో ఈమెకి ఈ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. దీంతో పాటు పెన్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, పెన్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 2021 కి కూడా సిస్సీ డాగరిబా గారికి రావడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్? వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. 27th అక్టోబర్. చారిత్రకమాత్మ పరంగా కానీ, కల్చరల్ పరంగా కానీ, లేకపోతే హెరిటేజ్ పరంగా కానీ, హిస్టారికల్ పరంగా కానీ ఆడియో విజువల్స్ ని భద్రపరిచేందుకు సో యునైటెడ్ నేషన్స్ ఒక డేని రికగ్నైజ్ చేసింది. దట్ ఈస్ ద 27th అక్టోబర్. 27th అక్టోబర్ ని ఆడియో విజువల్ హెరిటేజ్ కింద ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, recently which of the following neighbor countries India has passed a new border law on the protection of the land border areas? So land border areas protection మేరకు ఇండియా ఏ నైబరింగ్ కంట్రీతో ఒక న్యూ బోర్డర్ లా ని పాస్ చేసింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ చైనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The International Olympic Committee has announced that will cut direct and indirect greenhouse gas emissions by 50% by which year? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇండైరెక్ట్లీ లేదా డైరెక్ట్ గా ఈ గ్రీన్ హౌస్ కి సంబంధించిన వ్యర్థాలని 50% వరకు నిలిపివేస్తాము అని చెప్పేసి ఏ సంవత్సరం వరకు, అది ఏ సంవత్సరానికి జరుగుతుంది అని చెప్పేసి టార్గెట్ చెప్పింది అని అడుగుతున్నారు. 2030. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, రీసెంట్లీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు వర్చువల్లీ రిలీజ్డ్ ద 100th బుక్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్? టైటిల్ 7th ప్రపంచ సాహితీ సదస్సు సభ వైశేష సంచిక. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కింది వాటిలో 100వ పుస్తకాన్ని 7వ ప్రపంచ సాహితీ సదస్సు విశేషిక సంచిక పేరుతో విడుదల చేశారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా. సో వాంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And when is the International Dwarfism Awareness Day is celebrated every year? International Dwarfism Day ఎప్పుడు అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద 25th అక్టోబర్. ప్రతి సంవత్సరం 25th అక్టోబర్న అంతర్జాతీయ మరుగుజ్జు అవగాహన దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ ద్వార్ఫిజం అవేర్నెస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.